సార్ అన్నట్టు చదువుకున్న విద్యార్థులు, వీళ్ళు రైతులు, వీళ్ళు చెప్పండి. చదువుకున్న విద్యార్థులు ఇటువైపు రైతు. ఏ పంటకు ఉందండి రేటు? సార్ నీ వరేస్తున్నా ఒరుగు లేదు, మినువేస్తున్నా మినువు లేదు, పెసరేస్తా పెసరు లేదు. ఎందుకు లేదు? 9,000 అమ్మిని జొన్నలు 2,600 రూపాయలు అమ్మిని వైఎస్ ప్రభుత్వంలో. ఒడ్లు వచ్చేసి 2,000 అమ్మిని, మినువులు వచ్చేసి 9,000 అమ్మిని. ఈ 11 సరే 2 ఏళ్ళు తీసేయి 9,000 అమ్మిని. నేనే రైతులు, నేను 60 ఎకరాలు వ్యవసాయం చేస్తా. నాకు 60 ఎకరాల మీద 20 లక్షలు లాసు సంవత్సరానికి. 20 లక్షల రూపాయలు నా ఒక్కడికి లాసు. ఇక మా మామయ్య 5 వేసేవాడు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా 5 వేసినోడల్లా 10కి వచ్చాడు. ఏది ఒడ్లు రేట్లు లేవు, మిలం రేట్లు లేవు. అయిపోయింది కదా. మొన్న చెప్పండి, మొన్న కౌలు రైతు ఏదో ఏమిచ్చాడు రైతు? ఒక నిమిషం, రైతుది ఎంత తీసుకున్నారు ఎకరానికి? ఎకరానికి ఎంత తీసుకున్నారు? ఎకరాలు రైతు భరోసా డబ్బులేదా? ఎవడేమన్నాడండి? అక్కర్లేదు అనొచ్చుగా. అనొచ్చుగా. ఓటేసాం. జగన్మోహన్ రెడ్డి నీకు ఓటేసాడా ఓటేయలేదా? పొలం ప్రాంతం ఎవరు చూడాల? ఓటైనాడు కూడా వేసేసాడు అధికారం. ఈ నట్టుగారు పొలం ఉందా లేదా చూసుకోవాలి. పోవాలి. జగన్మోహన్ రెడ్డి అర్హత కల్లా పంపించాలి. మనం వాడు ఓటేసాడా లేదు, ప్రాంతం చూడడం, మతం చూడడం, భేదం చూడడం అన్నాడు. మొత్తానికి వేసేసాడు. మన ఆడదాకేదో నాకు జగన్ ప్రభుత్వంలో నా తల్లికి వందనం కింద ఏటా 13,000 రూపాయలు పడేవి. ఈ సంవత్సరం రాగానే ఒక సంవత్సరం పడలా. 2వ సంవత్సరం వెళ్తే పంచాయతీ గడిపోతే నీకు 3 ఎకరాల పొలం ఉందని చూపిస్తుంది. నీ పేరు మీద 3 ఉందని చూపిస్తుంది. అప్పుడున్న 3 ఇప్పుడు లేదా? ఉందగా. ఎందుకు తీసేయటం? ఓటేసావా? ఓటేసావు. నా పొట్ట కొట్టి నీకు పెట్టాడు. నా పొట్ట కొట్టి నీకు పెట్టాడు తెలుసా? నా పొట్ట కొట్టి నీకు పెట్టాడు. ఏ పొట్టండి? నా దగ్గర లేదు, అయినా కానీ నాది కొట్టి నీకు పెట్టాడు. ఇప్పుడు జరుగుతుంది, అది తెలుసుకోండి. పొట్ట కొట్టి నీకు కొట్టాడు. ఈ నాయకులు మంచి కాదు, మేము అనలేదు. ఈ నాయకులు మంచి వాళ్ళు కాదు, మేము అనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కావాలని స్వామి చేయలేదు. ఇంటింటికి రాజధాని లేదు.